తందాన తందాని తందన దేవనందన తందాన తందాని తందన దేవనందన బళబళి నాయనా గురుగారు ఈరోజు మనం వైకేపురం గ్రామంలో అయ్యా మనం బుర్రకథ చెప్పడానికి ఇచ్చేసాం. అవును, ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి వైకేపురం ప్రజలకి అలాగే చూస్తున్న వైకే టీవీ ప్రేక్షకులకి అందరికీ ముందుగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ప్రతిరోజు ప్రతి చోట బుర్రకథ చెప్తూనే ఉన్నాం గురుగారు. కానీ ఈ రోజు బుర్రకథ ఎందుకు చెప్తున్నాం, అసలు బుర్రకథలో కొత్తగా ఈ రోజు ఏం చెప్పబోతున్నాం అనేది వివరంగా చెప్పండి గురుగారు. నాయనా ఈ రోజు తారీఖు ఎంతమ్మా? 7 నవంబర్ 7. నవంబర్ 7వ తారీఖు ఓ మహానటుడు పుట్టినరోజు. ఎలాంటి నటుడు అంటే భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికే పరిచయం చేసి అనేక భాషల్లో గొప్ప గొప్ప సినిమాలు తీసి నటుడిగా గొప్ప గుర్తింపును తెచ్చుకున్న మహానటుడు. ఇంతకు ఎవరు గురువు గారు? నటుడు కమల్ హాసన్ గారి గురించి మనం బుర్రకథ గానం చేయబోతున్నాం నాయన. కమల్ హాసన్ గారి గురించా? గారు మేము చాలా అదృష్టవంతులం గురువు గారు. దేనికో ఇప్పటిదాకా కమల్ హాసన్ గారి గురించి తక్కువే తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మీరు కథ చెప్పడం వల్ల ఆయన గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోబోతున్నాం కాబట్టి. అంతేకాదు గురుగారు, మేమిద్దరం కూడా మీతో పాటు వంతలుగా పాడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. ముందుగా గురుగారు కమల్ హాసన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మన రంగస్థలం కళాకారుల తరపున మన వైకే టీవీ తరపున కూడా తెలియజేద్దాం. మరి అలాగే గురువు గారు కమల్ హాసన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా కళాకారులందరి తరపున. కథలోకి వెళ్దామా? వెళ్ళిపోదాం గురువు గారు. వినరా సోదర వీర కుమార విజయం మనదేరా తందాన తందాని తందన దేవనందన. అయ్యో వినరా సోదర వీర కుమార విజయం మనదేరా తందాన తందాని తందన దేవనందన. ఉలగనాయకన్ సినిమా చరిత వివరంగా చెబుతా వినుకో నాయన. ఉలగనాయకన్ సినిమా చరిత వివరంగా చెబుతా వినుకో నాయన. భారతదేశమే గర్వించే గొప్ప నటుడు కమల్ హాసను. భారతదేశమే గర్వించే గొప్ప నటుడు కమల్ హాసను. తండ్రి పేరేమో శ్రీనివాసన్, తల్లి పేరేమో రాజ్యలక్ష్మి. తండ్రి పేరేమో శ్రీనివాసన్, తల్లి పేరేమో రాజ్యలక్ష్మి. ఆ పుణ్య దంపతులకు పుట్టిన 4వ సంతానమే మన కమల్ హాసన్. తందాన తందాని తందన దేవనందన తందాన తందాని తందన దేవనందన. హరిగిట ఝంకరిత. గురుగారు తండ్రి పేరు శ్రీనివాస్ అన్నమాట. అవును, తల్లి పేరు రాజ్యలక్ష్మి అన్నమాట. మరి వాళ్ళిద్దరు పుణ్య దంపతులకి పుట్టిన 4వ సంతానం మన కమల్ హాసన్ గారు. మరి కమల్ హాసన్ గారిది ఏ ఊరో తెలుసా మీకు? గురుగారు అక్కడే విశాఖపట్నం గురుగారు. కాదురా, ఆయన పుట్టింది పెరిగింది తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో పరమకుడి అనే గ్రామంలో పుట్టారు నాయన. ఇంతకీ గురువు గారు కమల్ హాసన్ గారు తెలుగు హీరో కాదా? ఆయన తమిళ స్టార్. తమిళ స్టార్ అంటే మామూలుగా కాదు, ఆ తమిళ సినిమాలే కాకుండా తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చేసి తెలుగులో కూడా ఎన్నో పాటలు పాడి తెలుగులో ఆయన తీసిన సినిమాలన్నీ హిట్టే. ఎందుకు తెలుగు మీద అంత ప్రేమ అంటే మన తెలుగు వారన్నా, తెలుగు భాష అన్నా, మన తెలుగు కళాకారులైనా, తెలుగు జానపదాలన్నా, తెలుగు నేలన్నా కమల్ హాసన్ గారికి ఎంతో అభిమానం. అందుకే గురుగారు ఎక్కడ చూసినా గానీ ఆయనది ఏ స్పీచ్ చూసినా గానీ అచ్చమైన స్పష్టమైన తెలుగులోనే మాట్లాడుతున్నారు గురుగారు ఆయన. అంతేకాదు గురుగారు, తెలుగులోనే కాదు తమిళంలోనే కాదు ప్రపంచం మొత్తం ఆయనే ఒక గ్లోబల్ స్టార్ గా అయ్యారు గురుగారు. ఏనాడో ఆయన గ్లోబల్ స్టార్ గా ఎదిగాడమ్మా. మన తెలుగు భాషను ప్రేమిస్తూ మరి తెలుగు నేలను కూడా గౌరవిస్తూ మన తెలుగులో కూడా సినిమాలు చేసినందుకు ముందుగా ఆయన ముందుకు ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆయన ఈ స్టారు సినిమాలోకి ఎప్పుడు వచ్చి ఉంటాడో మీకు తెలుసా? ఎప్పుడంటే గుర్తొచ్చింది గురుగారు, నాలాగా మంచి యుక్త వయసులో వచ్చింటాడు గురువుగారు. గురుగారు ఆయన మనకి భారతీయుడు సినిమాతో 50 ఏళ్ల వయసులో సినిమా చేశారు కదా గురుగారు. నీ మొహం మీ ఇద్దరికి తెలియదు. కమల్ హాసన్ గారు ఎప్పుడు వచ్చారండి సినిమాల్లోకి? గురుగారు ఒకసారి బాగా ముసలేజ్లో కాదు,
ఏంటి గురుగారు మరి తక్కువ పెట్టారు? 3.5 సంవత్సరాల చిన్న పిల్లాడు కెమెరా ముందుకొచ్చి కళత్తూరు కన్నమ్మ సినిమాతో యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. సూపర్ గురుగారు. గురువుగారు 3.5 సంవత్సరాల వయసులోనే ఆయన సినిమాలో ఒక మంచి పేరు సంపాదించారంటే మామూలుగా కాదు, గర్వించదగ్గ విషయమే గురువుగారు. నువ్వు నేను అమ్మాయే కాదురా, యావత్ భారతదేశమే గర్వించింది. అవును గురుగారు. ఓ మహానటుడు వచ్చాడని గర్వపడింది. ఆ రోజు ఆయనతో పాటు మహానటులు శివాజీ గణేశన్, జమినీ గణేశన్ అలాంటి మహానటుల మధ్య చిన్న పిల్లాడిగా వేషాలేస్తూ అనేక అవార్డులు రివార్డులు సాధించాడు. ఎలాగంటే ఎలా గురువుగారు? చిన్ననాటి నుండి సినిమా రంగాన కాలు మోపినాడు కమలహాసను. 3.5 ఏళ్ల చిన్న వయసులో కళతూరు కన్నమ్మ సినిమా చేసి 3.5 ఏళ్ల చిన్న వయసులో కళతూరు కన్నమ్మ సినిమా చేసి బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు కమలహాసన్ అంట. గురుగారు 3.5 ఏళ్ల చిన్న వయసులో జాతీయ పురస్కారం అంటే మామూలు విషయం కాదు గురుగారు, అందులోను అదే మొదటి సినిమా. గురువుగారు తన మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడంటే ఇక అప్పటి నుంచే మొదలు పెట్టాడన్నమాట అవార్డుల వేట. ఆ హిట్ కొట్టాడు, ఆ హిట్ మీద హిట్, ఆ హిట్ మీద హిట్, ఆ హిట్ మీద హిట్, హిట్ 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 మీద హిట్, హిట్ 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 కొట్టాడే. హిట్ కొట్టింది హీరో అయినా కాదు, తెలుసుగా 3.5 ఏళ్ల చిన్న పిల్లాడు కెమెరా ముందుకెళ్ళి నటిస్తుంటే ఆ సెట్ లో ఉన్న వాళ్ళందరూ, ఆ సినిమా చూసిన వాళ్ళందరూ ఆ బాలనటుడి నటనకి కన్నీరు పెట్టారు. నేనైతే ఏకంగా సాష్టాంగ నమస్కారం పెట్టేవాడిని గురుగారు. అవునా? ఇప్పుడే పెట్టరా? నన్ను మంగళపోతున్నా గురుగారు, కొద్దిగా పెద్దోడిని అయ్యాను కదా. అయినా పర్వాలేదు, అన్నావు కాబట్టి పెట్టాను. సరే గురుగారు, సాష్టాంగ నమస్కారం. నమస్కారం. కమలాసన్ సార్, మీ నటనకి నా సాష్టాంగ నమస్కారం సార్. శబాష్ శబాష్ రవి. ఆయన జమినీ గణేశన్, శివాజీ గణేశన్, సావిత్రమ్మ ఇట్లాంటి మహామహుల మధ్య నటించి వాళ్ళ మెప్పులు పొందాడు. అంతేకాదు శాస్త్రీయ కళలను అభ్యసించి వాటిని సినిమా రంగంలో వినియోగించి డాన్స్ మాస్టర్ గా ఎదిగి అనేక ప్రశంసలు పొందాడు ఆయన. ఇక మరి ఆయన ఎట్లా ఎదిగాడంటే, ఎలా గురువు గారు? నటుడిగా తానెదిగినాడమ్మా, నటుడిగా తానెదిగినాడమ్మా, దర్శకుడిగా మారినాడమ్మో, దర్శకుడిగా మారినాడమ్మో, నృత్య దర్శకుడయ్యినాడమ్మో, నృత్య దర్శకుడయ్యినాడమ్మో, కథలెన్నో రాసినాడమ్మో, కథలెన్నో రాసినాడమ్మో, నిర్మాతగా నడిచినాడమ్మో, నిర్మాతగా మారినాడమ్మో, మాటలెన్నో రాసినాడమ్మో, మాటలెన్నో రాసినాడమ్మో, రాజకీయ పార్టీనే పెట్టి, రాజకీయ పార్టీనే పెట్టి రాజ్యసభకు సభ్యుడయ్యాడో, అరే రాజ్యసభకే సభ్యుడయ్యాడో. తగిట తగి తగి తగిట తగదిమి తగిట తగదిమితో. గురువుగారు ఒక్క మాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశీలుడు అన్నమాట కమల్ హాసన్ గారు. అవును. ఒరే డక్కి, పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా హీరో అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా, మన కమల్ హాసన్ గారు 40 సంవత్సరాల క్రితమే పాన్ ఇండియా హీరోరా. ఆయనే ఆద్యుడు, ఆరాధ్యుడు కూడా. అవునవును, బాగా చెప్పావమ్మా. మరి ఆయన ఏ ఏ రంగాల్లో ఎదుగుతూ వెళ్ళాడో ఒకసారి చెప్దామా? అలాగే గురుగారు. అన్ని రంగాలలో ఎదిగాడు హీరో కమల్ హాసన్. అన్ని రంగాలలో ఎదిగాడు హీరో కమల్ హాసన్. 6 దశాబ్దాల
దశాబ్దాలకు పైగా సినీ చరిత్ర నిర్మించాడో 6 దశాబ్దాలకు పైగా సినీ చరిత్ర నిర్మించుకున్నాడో గురుగారు ఒక నటుడు ఇన్ని రంగాల్లో రాణించడం అంటే మామూలు విషయం కాదు గురుగారు. టాలెంట్ గురించి మాట్లాడాలంటే మన కమల్ హాసన్ గారి తర్వాత అన్నమాట. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి సినిమాలో వైవిధ్యమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ చక్కగా సినిమాలతో ముందుకెళ్తున్నాడు ఆయన. ఇక అలా వెళుతున్న పరంపర స్టార్ట్ చేసినాడు. ఆ విజయ పరంపర సినిమాలు ఎలా ఉన్నాయంటే ఎలా ఉన్నాయి గురువు గారు? అదిగో మధ్య తరగతి కుటుంబాల గాథ, అంతులేని కథ సినిమా నాయన, అమర ప్రేమతో ఆకట్టుకున్నాడు. గురుగారు ఇక మన తెలుగులో ఓ సంచలనాత్మకమైన సినిమాలో నటించాడు ఆయన. ఆ సినిమా విశేషాల్లోకి వెళ్దామా? మాట్లాడరేంట్రా? ఇక మొదలెడదామా? మొదలెట్ట మరే. కుర్రకారునే కిర్రెక్కించిన మరో చరిత్ర సినిమా చూడు. కుర్రకారునే కిర్రెక్కించిన మరో చరిత్ర సినిమా చూడు. కమల్ హాసన్ జీవితాన్ని మలుపు తిప్పెనో మరో చరిత్ర. సంచలనాలకు తెరదీసిందో మైలు రాయిగా నిలిచిందో. తందానా తందాని తందన దేవనందన మరో చరిత్ర 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 మరో మరో చరిత్ర మరో చరిత్ర. అబ్బా గురువుగారు ఎందుకు కొట్టింది అడగండి. మారో మారో అంటే కొట్టరా మరి? రే నిజంగానే ఆ సినిమా మరో చరిత్ర అయిందిరా. మీలాంటి ఎంతో మంది యువతరాన్ని ప్రేమ సినిమా అయినటువంటి ఆ మరో చరిత్ర కదిలించింది, ఆకట్టుకుంది, అల్లాడిచ్చింది అనుకో. భలే భలే మగాడి పోయి బంగారు నా స్వామి పోయి. గురువుగారు ఏంట్రా మీరు ఇక్కడ ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి తన మనసులో మాటని మాటలాగా చెప్పేస్తుంది మా ఇద్దరి గురించి. ఏదమ్మా ఇంకోసారేను? 16 ఏళ్ల వయసులో నీలో నాలో చేసే ఆ చిలిపి పనులకు కోటి దండాలు. రొంబ నల్ల ఇరుక్కే. ఇరిక్కే కాదు, పొళ్ళు కిరిక్కే. ఆ అమ్మాయి నీ మీద ప్రేమతో చెప్పట్లేదు. ఈ పాటలన్నీ ఆ సినిమాలో అన్నమాట. సినిమాలోనియా? ఇలా అనేక పాటలతో యువతరాన్ని అల్లాడిచ్చింది ఆ రోజున సినిమా. అయ్యో కోటి దండాలు శతకోటి దండాలు, కోటి దండాలు శతకోటి దండాలు. విశాఖపట్నం వెళితే, ఆ సముద్ర తీరానికి వెళితే అక్కడున్న రిషికొండ, కైలాసగిరి, ఏ కొండల మీద ఏ ప్రేమ పక్షులు వెళ్ళినా ఈ రోజు కూడా పాడుకుంటున్నారా. కోటి దండాలు శతకోటి దండాలు, కోటి దండాలు శతకోటి దండాలు. ఏదైనా గురువుగారు ప్రేమికుల గురించి చాలా మంచి సినిమా తీశారు గురువుగారు. ప్రేమికుల గురించి దక్కి పగిలిపోయింది. నువ్వు ప్రేమిద్ది కానీ ఆ సినిమా చూడు. ఆ సినిమా మొత్తం ఆద్యాంతం చూశాక ప్రేమించాలో లేదో మీ ఇద్దరు నిర్ణయించుకోండి. గురుగారు ఇప్పుడే చూసేస్తా. కథ అయిపోయిన తర్వాత కమల్ హాసన్ గారి మీరు చాలా సినిమాలు చూడాల్సిన అవసరం ఉంది. అవునా గురుగారు? అలాంటి చాలా ముఖ్యమైన సినిమాలు చూడు. వరుస పరంపర నడిచింది, వినిపిస్తా. వినిపించండి గురుగారు. సరేనా?
వయసు పిలిచిందో తందాన వయసు పిలిచిందో సొమ్మొకడిది సోకొకడిది తందాన సొమ్మొకడిది సోకొకడిది తందాన అందమైన అనుభవం తందాన అందమైన అనుభవం తందాన ఇది కథ కాదు తందాన ఇది కథ కాదు ప్రతి సినిమా హిట్టురా ప్రతి సినిమా హిట్టురా హీరోగా బెస్టురా హీరోగా బెస్టురా గురుగారు కమల్ హాసన్ గారు పట్టిందన్న బంగారం అయినట్టు ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందన్నమాట. అందగాడు, అందులోనూ ప్రతిభావంతుడు, చక్కని డాన్సులతో వైవిధ్యమైన హావభావాలతో నటనతో అందరినీ ఆకట్టుకోవడం ఆయనకే సొంతం. అది కమల్ హాసన్ గారు అంటే. ఇక కమల్ హాసన్ గారు తెలుగులో వాళ్ళ గురువు గారైనటువంటి బాలచంద్ర గారి దర్శకత్వంలో శ్రీదేవి గారు, ఎవరో శ్రీదేవి గారు మహానటి, అటు శ్రీదేవి గారు మళ్ళీ కమల్ హాసన్ గారు వీళ్ళ కాంబినేషన్ లో అదిరిపోయే సినిమా మామూలుగా కాదు. భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని ఎత్తిపట్టి యువతలో చైతన్యం కలిగించినటువంటి ఓ గొప్ప సినిమా. ఏం సినిమా గురుగారు? ఆకలి రాజ్యం. ఆకలి రాజ్యం. మరి ఆ ఆకలి రాజ్యం సినిమా గురించి వెళ్దామా? వెళ్దాం గురుగారు. చెబుదామా? గురుగారు. నిరుద్యోగుల జీవితాలను ఆకలి రాజ్యం చూపిందో, బాలచందరు మేధో శక్తికి నిలువుటద్దమై నిలిచిందో, ఆత్మాభిమానం ఆకలి పోరు కలబోసిన చిత్రమురా, ఆత్మాభిమానం ఆకలి పోరు కలబోచిన చిత్రమురా, తందాన తందాని తందన దేవనందనాన. స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళు అవుతున్నా భారతదేశంలో పరిస్థితులు మారలేదని, ఆ పరిస్థితుల్ని వెండి తెర మీద చూపించాలని బాలచంద్ర గారు మరి ఎలా ఆలోచించాడో తెలియదు కానీ అది ఆకలి రాజ్యమై అందరి కళ్ళకు కట్టింది. భారతదేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యని వెండి తెర మీద ఆవిష్కరించాడు. ఓ నిరుద్యోగ యువకుడు తన ఆత్మాభిమానం చంపుకోలేక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరక పట్టణాల్లోకి వచ్చి బెచ్చమెత్తుకుంటున్న స్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. సాపాటు ఎటు లేదు, పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాది అని నెత్తి నోరు కొట్టుకుని చెప్పిన నిరుద్యోగుడి ఆకలి బాధని కళ్ళకు కట్టిన సినిమా అది. గురుగారు, కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని బయలుదేరిన పాఠశానికి ఎంత కష్టం, ఎంత కష్టం, ఎంత కష్టం. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం.
దైవమా 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 పతితులార భ్రష్టులార బాధాసప్తగ్రస్తులార ఏడవకండి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను అని మహాకవి శ్రీశ్రీ పదాలను తన గొంతులో నుంచి పలికి ఈ జాతిని చైతన్యం చేయడానికి ఓ చైతన్యవంతమైన పాత్ర పోషించిన కమల హాసన లోకనాయకుడా దండాలయ్యా. జాతిని మేల్కొల్పేది కళ అన్నాడు. నిద్రపోతూ కనేది కళ అయితే ఈ నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ అన్నాడు. ఆ మాటని అక్షర సాధ్య చేసినటువంటి వెండితెర నటుడు కమల హాసన్. అలాంటి సినిమా ఏ దర్శకుడు నిర్మించినా, అలాంటి సినిమా ఏ నటుడు చేసినా మా రంగస్థల కళాకారులు వాళ్ళని నెత్తినెత్తుకుంటుందని చెప్పడానికి, ఈ ప్రపంచం వాళ్ళని గుండెల్లో పెట్టుకుని ఎన్నటికైనా సరే వాళ్ళని కీర్తిస్తుందని చెప్పడానికి మేమేం వెనకాడడం లేదు సోదరులారా. నమస్కారం నమస్కారం నమస్కారం. సమాజం బాగుండాలని, ఆ సమాజం చైతన్యం కావాలని, వాళ్ళు చైతన్యం కావడానికి నా సినిమా వేదిక కావాలని కోరుకున్నాడు ఆయన. అందుకనే ఆయన సినిమాల్లో ఇలాంటి సామాజిక కోణాలు ఉంటాయి. అంతేకాదు ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఆయన ప్రజాసేవలు కూడా చేస్తున్నాడు. అనేక సంస్థలకి విరాళాలు ఇస్తూ కష్టం ఏదొచ్చినా తన అభిమానులు కాపాడుకుంటూ, అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో ముందు నిలుస్తున్న గొప్ప మానవతావాది కమల హాసన్ గారు. ఇక తెలుగులో మరో గొప్ప సంచలనమైన సినిమా తీశారు. ఏం సినిమా గురుగారు? ఆ సినిమాలో కమల హాసన్ గారు చేశారు. ఓహో, ఏ సినిమా గురుగారు? ఏం సినిమా అంటారా? ఆ సాగర సంగమం. సాగర సంగమం ఏంటి గురుగారు? అసలు నాకు అర్థం కావట్లేదు. ఏంటైనా ఏంట్రా? కమల్ హాసన్ గారు చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా ఒక సంచలనం సృష్టిస్తుంది అన్నమాట. అయితే అవును గురుగారు, కమల్ హాసన్ గారు ఒక్కసారి నాకు కనబడితే ఆయనతో ఒక ఫోటో తీసుకొని మా ఇంటి గోడకి ఒక ఫ్రేమ్ పెట్టుకుంటాను గురుగారు. నిజంగానే కోట్లాది మంది అభిమానులకి అదేరా కోరిక. ఖచ్చితంగా మనం అవకాశం తెచ్చుకుందాం. అలాగే గురుగారు. వైకే టీవీ వారు మనకు అవకాశం ఇస్తే చెన్నై వెళ్ళి కమల్ హాసన్ గారి ముందు ఆయన సినీ జీవితాన్ని మళ్ళొక్కసారి కథగా చెప్పి ఆయన చేత శభాష్ అనిపించుకుందాం రా. ఓకే గురుగారు, ఫోటో కూడా దిగుదాం. అలాగే గురుగారు. మరి ఇక సాగర సంగమం కథలోకి వెళ్దామా? గురుగారు. నాయనా గురుగారు, సాగర సంగమం సినిమా ప్రపంచనం అయిందో, సాగర సంగమం సినిమా ప్రపంచనం అయిందో, భరతనాట్యమే తనతో పాటుగా తాండవమైందో, కళాకారుల కష్టాలను ఆవిష్కరించిందో, పలు భాషల్లో ఘన విజయం సాధించిందో, తందాన తందాని తందన దేవనందనానా, తందాన తందాని తందన దేవనందనానా, తందాన తందాని తందన దేవనందనానా. ఓ రాజవందనానా, ఓ రాజవందనానా, తగ జంత తగ తరిగిట జంతరిత. సాగర సంగమం సినిమా తెలుగు నాట విడుదలయ్యాక అది ప్రభంజనమైంది. మామూలుగా కాదు, ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకుంది. 2 జాతీయ అవార్డులు, 6 బంగారు నంది అవార్డులు తీసుకుంది ఈ సినిమా. అంతేకాకుండా
అనేక ప్రపంచ చలనచిత్రోత్సవ వేదికల మీద ప్రత్యేకంగా ఈ సినిమాని ప్రదర్శన చేశారు. మరో ముఖ్యమైన విషయం చెప్పనా? ఏంటి గురుగారు? మీరు బాగా వినాలి. రష్యాలో ఈ సినిమాని ఆడ భాషలో తర్జుమా చేసి అత్యధిక ఎక్కువ ప్రింట్లతో ఈ సినిమాని అక్కడ ఆడిచ్చారా. చాలా గొప్ప విషయం గురుగారు. అది కమల్ హాసన్ గారి నటన, అది మన విశ్వనాథ్ గారి దర్శకత్వ ప్రతిభ. అవును గురుగారు. ఇక స్వాతిముత్యం సినిమా గురించి మాట్లాడుకుందామా? అలాగే గురుగారు. స్వాతిముత్యం సినిమాలో శివయ్యగా అలరించాడు. వెర్రి బాగులోడి పాత్రలో అద్భుతంగా నటించాడు. విశ్వనాథుని దర్శకత్వము, కమల్ హాసన్ అద్భుత నటన. అవార్డులెన్నో తెచ్చిందో, అందరికీ తెగ నచ్చిందో. అవార్డులెన్నో తెచ్చిందో, అందరికీ తెగ నచ్చిందో. బలానంటి బై తమ్ముడా వేలు బలా నొయ్ దాదానా. బలానంటి బై తమ్ముడా వేలు బలా నొయ్ దాదానా. ఎతగజ్జం తగ తరిగిట జం తరిత. ఎరా గురుగారు, ఆ స్వాతిముత్యం సినిమాలో శివయ్య పాత్ర చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఒక వితంతువుకి, ఒక వెర్రి బాగులోడికి వాళ్ళిద్దరూ కలిసేదాని కోసం, వాళ్ళిద్దరి మధ్య ఓ బంధాన్ని ఏర్పాటు చేయడం కోసం విశ్వనాథ్ గారు విశ్వ ప్రయత్నం చేశాడు. ఆ సినిమా అందరినీ అలరించింది. ఆ వెర్రి బాగులోడిని, ఆ వితంతుని ఆ కలిపే ఓ సన్నివేశం అద్భుతమైన సన్నివేశంగా సాగుతుంది. ఆ సినిమా అందరిని మెప్పించింది. అదే స్వాతిముత్యం. సూపర్ గురువు గారు. ఈ సినిమా ప్రపంచంలో ఉన్నటువంటి కమల్ హాసన్ ప్రేక్షకులే కాదు, ఆస్కార్ దాకా ఈ సినిమా వెళ్ళింది. సూపర్ గురువు గారు. ఇక ఏ సినిమా తీసినా ఒక విజయమే. అవును గురుగారు. ఏ సినిమా చేసినా అందులో ఒక సందేశమే. అవును గురుగారు. ఏ సినిమా చేసినా అద్భుతమైన నటనే. ఇక మరో సినిమా ఏందంటే, ఏంటి గురుగారు? ఇలా చేసుకుంటూ వెళుతుండగా పుష్పక విమానం వచ్చింది. గురువుగారు, మధ్యలో ఇప్పుడు విమానం ఎందుకు వచ్చింది? విమానం కాదురా, అది పుష్పక విమానం. అంటే విమానాలన్నీ పుష్పాలు ఉంటాయా? రే, విమానంలో పుష్పాలు అంటే సినిమా పేరే పుష్పక విమానం. ఓహో, ఇది కూడా కమల్ హాసన్ గారే చేశారు కదా సినిమాలో? అవునరా. ఆ సినిమాలో అంటే పాటలు, ఫైట్లు మొత్తం అన్ని ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని ఉంటాయి. పాటలుండో, మాటలుండో, అసలు ఆ సినిమాలో క్యారెక్టర్లు ఏమి మాట్లాడరా. అది ఒక మూకీ సినిమా. గురుగారు చెప్పు. ఈ రోజుల్లో పాటలు ఫైట్లు లేకొత్త మూకీ అంటే ఎవరు చెప్తారు గురుగారు? ఆ సినిమా మీరు చూడలేదు కాబట్టి మాట్లాడుతున్నారు. గురుగారు చెప్పరా. నేను పువ్వునని తెలుసు కానీ మరి ఎర్రి పువ్వునని మాత్రం చెప్పమాకండి. నేను అనుకోవట్లేదు కానీ రా, ఒక మాట చెప్తా. చెప్పండి. ఆ సినిమా చూసిన వాళ్ళందరూ, ఆ సినిమాలో ఎవరికి మాటలు లేవు, ఎవరు మాట్లాడుకోలేదు, కానీ ఆ సినిమాను చూసిన ప్రేక్షకులందరూ ఆ సినిమా గురించి సంవత్సరాల తరబడి మాట్లాడారా. కమల్ హాసన్ గారు ఒక్కరికే సాధ్యం అన్నమాట గురుగారు. అందుకని సంగీతం శ్రీనివాస్ గారి దర్శకత్వంలో అయ్యా కమల్ హాసన్ గారు నటించిన ఆ అద్భుతమైన సినిమా తప్పక మీరు కూడా చూడాలి, పుష్పక విమానం. తప్పకుండా గురుగారు. మన ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే చూసొస్తా గురుగారు. చూద్దుగాని గాని అందులో కూడా ఓ నిరుద్యోగుడి కష్టాలనే బాగా చెప్పాడు. ఏ సినిమా తీసినా ఒక సామాజిక ఇతివృత్తాన్ని తీసుకుని అందులో సందేశాత్మకంగా నటించడం, ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేయడం, చైతన్యపరచడం ఆయనకి సర్వసాధారణమైన అలవాటే. ఇక ఆ సినిమా తర్వాత ఇంద్రుడు చంద్రుడు, మైకేల్ మదన కామరాజు, క్షత్రియ పుత్రుడు, నాయకుడు, మహానది, సతీలీలావతి, ద్రోహి, గుణ, అలాంటి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్న కమల్ హాసన్ గారికి ఓ అద్భుతమైన సినిమా దొరికింది. ఏ సినిమా గురువు గారు అది? అదేంటంటే బామ్మనే సత్య బామ్మనే బలాపల్లి బామ్మనే సత్య బామ్మనే నే బామ్మనే సత్య బామ్మనే బలాపల్లి బామ్మనే సత్య బామ్మనే. రే రే రే
ఏమిటో అర్థమైంది మీకు? గురువు గారు చెప్పరా. ఏంటి ఈ మధ్యలో బామని సత్యభామని కొత్త రాగం తీశారు? కమల్ హాసన్ గారు ఏ పాత్ర చేసినా అద్భుతంగా ఉంటది. అందులో ఓ బామ్మలాగా, ఓ మహిళా పాత్ర, ఓ ఆడవారి పాత్ర చేశాడ్రా. ఎట్లుంటది అది? ఆడవారి పాత్రలు చేసి ఆడవారి పాత్రలు చేసి అందరినీ మెప్పించాడో, అందరినీ అలరించాడో. ఆడవాళ్ళే అసూయ పడేలా, ఆడవాళ్ళే అసూయ పడేలా అందరినీ మెప్పించాడో, అందరినీ మెప్పించాడో. బామనే 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 సత్యభామనే, బామనే 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 సత్యభామనే, బామనే 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 సత్యభామనే. ఇక ఆ బామనే సత్యభామనే సినిమాలో ఆ భామ పాత్ర చేశాక మామూలు కమల్ హాసన్ కూడా వస్తుంటాడు. మామూలు కమల్ హాసన్ చూడలేము. ఆ భామ పాత్రలోనే ఆయన ఆ సినిమా అంతా ఉంటే బాగుండేది అనేంతగా ప్రేక్షకుల్ని అలరించాడు ఆయన. ఇగో ఏ పాత్ర చేసినా ఆయన స్వాతి ముత్యం, ఆయన ఆణిముత్యం, ఆయన బంగారం, ఆయన సినిమా సూపరే సూపరు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే, ఒకవైపు ఇక రెండో వైపు తన విశ్వరూప నటనని శంకర్ దర్శకత్వంలో భారతదేశంలో పేరుకుపోయిన అవినీతిని ఒకటి వేళతో పీకి వేయడానికి భారతీయుడు వచ్చాడు. చెప్పండి, 8 పెట్టు. పాడితే సినిమా హిట్టే హిట్. గురుగారు అదిరిపోయింది మామూలుగా. ఇక భారతీయుడు ఎట్ట మొదలైందంటే, మొదలైంది గురుగారు, భారతీయుడు సినిమా భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే జబర్దస్త్ సినిమాగా, మొనగాడి సినిమాగా తగజ్జంత తగ తరిగిట జంతరిత దేశంలో అవినీతిని తరమా అగ్గిరవ్వలా మండాడో. శంకరు దర్శకత్వంలో భారతీయుడే తీశాడు, శంకరు దర్శకత్వంలో భారతీయుడే తీశాడు. స్వాతంత్ర సమర యోధుడిగా యువతను రగిలించాడు, స్వాతంత్ర సమర యోధుడుగా యువతను స్ఫూర్తిని నింపాడు. సినిమా చూసిన జనమంతా ఆ చైతన్యంతో కదిలారా. భారతీయుడికి జై అన్నారు, కమల్ హాసన్కు జై అన్నారు. భారతీయుడికి జై అన్నారు, కమల్ హాసన్కు జై అన్నారు. అలా విడుదలైన భారతీయుడు సినిమా దేశమంతా సూపర్ హిట్ టాక్, ఇతర దేశాల్లో కూడా ఆడింది. ఆయన ఆ సినిమా చూశాక ప్రభుత్వ వ్యవస్థల్లో ఎవరైనా అవినీతి చేద్దామని అనుకుంటే వాళ్ళు భయపడిపోయేలాగా ఆ సినిమా ట్రీట్మెంట్ ఇచ్చింది. ప్రజలు కూడా చైతన్యవంతులయ్యారు. ఈ ఎక్కడెక్కడ అవినీతి జరిగినా కబడ్దార్ అని అధికారుల్ని, ప్రభుత్వాల్ని నిలదీసే చైతన్యం ఆ సినిమా రగిలించింది. ఆ తర్వాత ప్రభుత్వాలే గటగట గటగట గటగటలాడిపోయారు అన్నమాట. మరి అది కమల్ హాసన్ గారి సినిమా అంటే. ఇక ఆ సినిమా తర్వాత ఇక వరుసనే అన్ని మళ్ళీ హిట్ సినిమాలు హిట్ సినిమాలు హిట్ సినిమాలు కొట్టేశాడు. హిట్ మీద హిట్ కొట్టండి చప్పట్ల. ఇక ఆ హిట్ సినిమాల వరుస పరంపర ఇదిగో చెప్తాను చూడండి. ఊరు వాడ పిల్ల జల్ల అందరినీ తెగ నవ్వించింది, కవ్వించింది, మెప్పించింది, ఒప్పించింది తెనాలి సినిమా.
మల్టిపుల్ పర్సనాలిటీ కలిగిన పాత్ర ఆ అభయ్ సినిమా. ఓహో రే నాయనా, గురుగారు అందరిని అలరించిన మరో సినిమా ఆహా. పంచతంత్రం. ఓహో ఆ తర్వాత ఆ. ఓ కళాకారుడి పాత్ర ఆహా. సత్యమే శివం నాయన. ఆహా ఇది కూడా సూపర్ హిట్ అయిన సినిమా. ఓహో అలాగే ఆ. పోతురాజు, ఆహా. ముంబై ఎక్స్ప్రెస్, ఆహా. రాఘవన్ ఓహో. అన్ని ఆకట్టుకున్న సినిమాలే. కమల్ హాసన్ గారి సినీ చరిత్రలో మైలురాయలు ఎన్నో ఉన్నాయి, ఆ కానీ ఎవరెస్ట్ లాంటి సినిమా ఒకటి ఉంది. ఏమిటి గురుగారు? అదేంటో తెలుసా? ఆ. దశావతారం. దశావతారం. రే గురుగారు. సినిమా అంతా ఆ. ఇక్కడ చూస్తే కమల్ హాసన్, అవును గురుగారు. ఇక్కడ చూస్తే కమల్ హాసన్, అవును గురుగారు. అక్కడ చూస్తే కమల్ హాసన్. ఒకేసారి ఇద్దరు ముగ్గురు కమల్ హాసన్. అవును. 10 అవతారాల్ని, అవును 10 పాత్రల్ని అవును గురుగారు. ఒక్క కమల్ హాసన్ నటించి ఆ. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఆ. సువర్ణాక్షరాలతో రాసుకునేలాగా ఆ. ఆ సినిమానిచ్చాడు రా. ఆహా ఆ? సూపర్ గురుగారు. ఇక మరి ఆ సినిమా ఎలా మొదలడిందంటే, ఆ, గురుగారు. ఆ సినిమా ఎట్ట నడిచిందంటే, ఆ. ఏయ్! సంగర రంగ విహారాధీర శాస్త్రవ సమహార బళాబళి. సంగర రంగ విహారాధీర శాస్త్రవ సమహార బళాబళి. దశావతారం సినిమా వచ్చి తడతడలాడిందో, బళాబళి. దశావతారం సినిమా వచ్చి తడతడలాడిందో. బళాబళి. 10 పాత్రలు ఒకే సినిమాలో నటించాడు కమలో. బళాబళి. 10 పాత్రలను ఒకే సినిమాలో నటించాడు కమలో. బళాబళి. 10 పాత్రలోన ఒదిగాడు, అందరినీ మెప్పించాడు. సంగర రంగ విహారాధీర శాస్త్రవ సంహార బళాబళి. సంగర రంగ విహారాధీర శాస్త్రవ సంహార అన్న గురుగారు. మనము ఆ. దశావతారం సినిమా గురించి మాట్లాడాలంటే ఆ. ఒక రోజంతా సరిపోదు. అవును గురుగారు. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క వైవిధ్యం, ఆ. వైవిధ్యమైన నటనతో ఆ. అన్ని పాత్రలో తానే ఒదిగి ఆ అద్భుతాన్ని పండించాడు. ఆహా ఆ సినిమా ఆ. ఆయన చరిత్రలోనే, ఆ. ఆయన సినీ చరిత్రలోనే ఆ. ఓ శిఖరం లాంటి సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నాయన. అవును గురుగారు. ఇక ఆ. ఈనాడు ఆ. విశ్వరూపం 1, 2, ఆహా. ఉత్తమ విలన్, ఆ ఇండియన్ 2, ఆ విక్రమ్, ఆ. థగ్ లైఫ్, ఆ. ఇలా అనేక సినిమాల్లో ఆ. నటించి ఆహా. ఈ నవంబర్ 7వ తారీఖుకి ఆ. పుట్టినరోజు జరుపుకుంటూ ఆ అయ్యా ఆ. మరి ఇంకా సినిమాల్ని కొనసాగిస్తూ ఆ. ఇస్తూ. మనలందరినీ ఆ. అలరిస్తూ ఆ. వినోదాన్ని, ఆ. విజ్ఞానాన్ని, ఆ. సామాజిక చైతన్యాన్ని ఆ. మనందరికీ అందిస్తున్నటువంటి ఆ. కమల్ హాసన్ గారికి, ఆ. పద్మశ్రీ కమల్ హాసన్ గారికి, ఆహా. పద్మభూషణ్ కమల్ హాసన్ గారికి ఓహో. మనందరి తరపున, ఆ. ముఖ్యంగా కళాకారుల తరపున ఆ. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం నాయన. ఆ. అలాగే గురుగారు. హ్యాపీ బర్త్డే కమల్ హాసన్ గారు. హ్యాపీ బర్త్డే కమల్. హ్యాపీ బర్త్డే కమల్ హాసన్ సార్. హ్యాపీ బర్త్డే సార్. ఈరోజు వైకేపురంలో ఆ. మరి మనకి ఈ కథను చెప్పే అవకాశాన్ని కల్పించినటువంటి ఆ. వైకేపురం గ్రామ ప్రజలకి ఆ. అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ. ముఖ్యంగా ఆ. మన ఈ కార్యక్రమాన్ని ఆ. మరి ప్రపంచ ప్రజానీకానికి తెలియజేయడం కోసం ఆ. వైకే టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ వారు, ఓహో. ఎవరో వైకే టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ వారు, మరోసారి చెప్పండి, వైకే టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ వారు ఈ కార్యక్రమాన్ని ఆ. మరి రికార్డ్ చేసి ఓహో. మరి అందరికి చూపించడానికి ఆ. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ. ఆ అవకాశాన్ని మనకిచ్చినందుకు, ఆ. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆ. వైకేపురం ప్రజానీకానికి ఆ. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ. ఆ, పుట్టినరోజు శుభాకాంక్షలు లోకనాయకుడా శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు లోకనాయకుడా శుభాకాంక్షలు, లోకనాయకుడా శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు లోకనాయకుడా శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. తరిగిట జం తరితాం